పెట్రోల్ కట్లయింది, తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం కావచ్చు, ఏటీఎస్ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? రజనీ, ఇది ఉదయం 8:38 ప్రాంతంలో బేగంపేట్ నుంచి VTAPG అనే నెంబర్ తో ఉన్నటువంటి హెలికాప్టర్ ఇక్కడ నుంచి ల్యాండ్ అయింది. ఒక నిమిషం పాటు టేక్ ఆఫ్ అయింది. ఆ తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దీని సిగ్నల్స్ వెళ్ళాయి. అక్కడి నుంచి ఆ ఎయిర్పోర్ట్ దీని మన ఏదైతే పైలట్ తో వీళ్ళు టచ్ లో ఉన్నారో, అయితే 9:12 వరకు టచ్ లో ఉన్నటువంటి పైలట్ ఆ తర్వాత నుంచి ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఏ ట్రాఫిక్ కంట్రోల్ తో టచ్ లో లేడు. సో దీనికి సంబంధించినటువంటి ఆ తర్వాత ఏదైతే దాదాపుగా 50 నాటికల్స్ మైల్స్ దూరం వెళ్ళిన తర్వాత 9:12 తర్వాత నుంచి తమకు ఏదైతే ఈ హెలికాప్టర్ సంబంధించినటువంటి పైలట్ టచ్ లో లేడని చెప్పేసి బేగంపేట్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సందర్భాల్లో కమ్యూనికేషన్ కట్ అయిన పరిస్థితిలో ఎటువంటి సిచ్యువేషన్ లో కమ్యూనికేషన్ కట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది? ఏటీఎస్ అధికారులతో హెలికాప్టర్ ఏ రకమైన పరిస్థితుల్లో కమ్యూనికేషన్ మెయింటైన్ చేశారు? ఏ రకమైన పరిస్థితుల్లో కమ్యూనికేషన్ కట్ అవుతుంది? కట్ అయిన తర్వాత హెలికాప్టర్ ఏ సిచ్యువేషన్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది? సో దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సింగ్ అని చెప్పేసి బేగంపేట్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తో మాట్లాడాను. సో మీరు అడిగినటువంటి ప్రశ్నకు రెండు సందర్భాల్లో మాత్రమే ఈ సంబంధాలు కట్ అవుతాయని చెప్తున్నారు. ఒకటి, ఈ ఏదైతే హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత కాంటాక్ట్ కట్ అవుతాయి, ఏదైతే మళ్ళీ ఎప్పుడు టేక్ ఆఫ్ అయ్యేంత వరకు, లేదంటే పైన గాల్లోనే ఇది క్రాష్ అవడం అని, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత సంబంధాలు కట్ అవుతాయని చెప్తున్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎందుకు ఈ కాంటాక్ట్స్ కట్ అయినాయని చెప్పి అడిగినప్పుడు తన దగ్గర దీనికి సంబంధించినటువంటి సమాచారం లేదు. సో ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లేదా చెన్నై రేడియో నుంచి ఈ 3 వ్యవస్థల నుంచి వీళ్ళకి సంబంధాలు కలిగి ఉండాలి, కానీ ఇప్పటి వరకు సంబంధం లేకపోవడం కొన్ని అనుమానాలకు సాధిస్తుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఈ హెలికాప్టర్ ఎక్కడ ఉందో సమాచారాన్ని సేకరించేందుకు 1:31 ప్రాంతంలో ఇక్కడ హకీంపేట్ ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ ఆర్మీ ఎయిర్పోర్ట్ నుంచి 2 హెలికాప్టర్లు సెర్చ్ కోసం వెళ్ళాయి. సో అక్కడ బ్యాడ్ వెదర్ ఉండడంతో అవి వెనక్కి తిరిగి వచ్చాయి. సో వాళ్ళు ఏదైతే ఇప్పటి వరకు చెప్పండి, ఏటీఎస్ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో కమ్యూనికేషన్ కట్ అయిన తర్వాత తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించే పరిస్థితి ఏ రకంగా జరిగే అవకాశం కనిపిస్తుంది? కమ్యూనికేషన్ తిరిగి మళ్ళీ బిల్డ్ చేసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? సార్, బిల్డ్ చేసేటువంటి అధికారం కేవలం హెలికాప్టర్ పైలట్ చేతిలో ఉంటుంది. ఈ పైలట్ ఏదైతే ఏటీఎస్ పరిధిలోకి వచ్చినప్పుడే సంబంధాలు ఖచ్చితంగా కలిగి ఉంటామని చెప్తున్నారు. సో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కానీ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేదంటే ఇక్కడ ఏదైతే కర్నూలు కానీ చిత్తూరుకు సమీపంలో ఉన్నటువంటి చెన్నై రేడియోతో కానీ వీళ్ళు సంబంధాలు కలిగి ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం ఇటు పైలట్ నుంచి కానీ ఇటు ఏదైతే 3 వ్యవస్థలకు సంబంధాలు లేకుండా పోయాయి. సో ఖచ్చితంగా ఇది పైలట్ చేతుల్లో ఉంటుంది. మేము కానీ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తేనే ఇది మేము అఫీషియల్ గా చెప్పడమా లేదా అనేటువంటి సమాచారం ఇస్తున్నారు. నవీన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ ఏదైతే ఉందో ఏటీసీతో కమ్యూనికేషన్ కట్ అయిన తర్వాత తిరిగి కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకునే ప్రక్రియ ఎవరు చేసే అవకాశం కనిపిస్తుంది? బిల్డ్ అవడానికి స్కోప్ కనిపిస్తూ ఉందా? ఇది ఖచ్చితంగా ఏదైతే ఆ పైలట్ చేతిలోనే ఉంటుంది. ఏదంటే ఏ పరిస్థితుల్లో సంబంధాలు కట్ అయ్యాయి, సో ఏం జరిగింది అనేటువంటిది ఆధీనంలో ఉండదు, తాము చెప్పేటువంటి పరిస్థితి ఉండదని చెప్తున్నారు. వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ అయితే సేఫ్ గా ల్యాండ్ అయినామనేటువంటి సమాచారం ఇవ్వాలి, లేదంటే ప్రమాదం సంభవిస్తేనే క్రాష్ అయితేనే ఇటువంటి జరుగుతాయని చెప్తున్నారు. సేమ్ ఇదే సంఘటన గత 4 నెలల క్రితం ఛత్తీస్గఢ్ లో ఒక హెలికాప్టర్ ఈ విధంగా అయింది. సో అది 4 నెలల తర్వాత మాత్రమే అది దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఉంది ఏంటి కనుగొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. క్రాష్ అయితేనే లేదంటే సేఫ్ గా ల్యాండ్ అయితేనే కట్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. బద్రి నవీన్, హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన తర్వాత కమ్యూనికేషన్ రేడియో ప్రక్రియ ద్వారా రేడియో సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేషన్ బిల్డ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? హెలికాప్టర్ లో ఉన్న జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా బిల్డ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఇతర ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో భాగంగానే కమ్యూనికేషన్ బిల్డ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఏ ప్రక్రియ అనుసరించే అవకాశం కనిపిస్తుంది? ఇది ఒక జీపీఆర్ఎస్ తో పాటుగా ఏదైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ద్వారా దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తోని సమాచారం లేదు. మరోవైపు జీపీఆర్ఎస్ తో కూడా సంబంధం లేకపోవడంతోనే ఇక్కడ వీళ్ళు అధికారులు ఆందోళన పడుతున్నారు. మొత్తం మీద ఏదైతే పైలట్ సమాచారం అందిస్తేనే ఇది సేఫ్ గా ల్యాండ్ అయిందా ఏంటని చెప్పగలము. అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు సీఎం సేఫ్ గా ల్యాండ్ అయ్యారా లేదా అనేటువంటి సమాచారం నేను ఇచ్చేటువంటి పరిస్థితులు లేవని చెప్తున్నారు. రజనీ, రైట్ నవీన్, తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సంబంధించిన పూర్తి వివరాలు మళ్ళీ మరికొద్దిసేపట్లో మాకు అందించే ప్రయత్నం చేయండి.